నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిల్లలకు అకాడమిక్తో పాటు సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని, చిన్నతనం నుండే క్రమశిక్షణ అంకిత భావంతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దబడతారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరలో ఎంపీపీ డాక్టర్ బొప్పన్న రాము, ఎంఈఓ పి గీతాదేవి, ఎంపీడీఓ సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ దశ నుండే పిల్లలను అవగాహనతో తీర్చిదిద్దుతూ బాల్యాన్ని మిస్ కాకుండా ఆటపాటలతో కూడిన విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చింతమనేని అబ్బాయి, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు చాలా సహకారం ఉందండి. హై స్కూల్ అయిందంట, ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఇంకా ఇక్కడే ఉండదు. మీరు బ్యాక్ అలాగే మన అధికారులకి, గ్రామ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు. అలాగే మన చిన్ని రాళ్ళకి కూడా అందరికీ కూడా విష్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇవాళ పండిత్ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా వారి బర్త్డే మనము చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాము. కాబట్టి ఆయన పిల్లలు ఎంతో ఇష్టము, కాబట్టి వారి బర్త్డేని చిల్డ్రన్స్ డేగా చేశారు మన భారత గవర్నమెంట్ వారు. మీ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. అలాగే మీరందరూ ఇక్కడ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారు, మీరందరూ కూడా చాలా క్రమశిక్షణగా చక్కగా డ్రెస్ అయ్యి చక్కగా కలుదుకొని చాలా పద్ధతిగా స్కూల్కి ఎలా రావాలో అలా వచ్చారు. అందుకు ఫస్ట్ మీ టీచర్స్ కి, మీ హెడ్ మాస్టర్ కూడా నేను నా ధన్యవాదాలు. మీ వయసులో వందే మాత్రం పాడుతున్నారంటే అది నిజంగా ఆ క్రెడిట్ అంతా కూడా మీ టీచర్స్కి వెళ్తుంది. వందే మాత్రం పాట మీకు అందరికీ కూడా నేర్పించినందుకు. అలాగే మీరందరూ కూడా టీచర్స్ కి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అకాడమిక్స్ ఒకటే కాదు, వాళ్ళని క్రియేటివ్ గా డెవలప్ చేయండి, వాళ్ళని ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్ కూడా డెవలప్ చేయండి. అఫ్కోర్స్ కమ్యూనికేషన్ స్కిల్ నేను ఇప్పుడు పిల్లలు చూశాను, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లోనే ఒక కాన్ఫిడెన్స్ కనిపించారు. వందే మాత్రం పాడటానికి రమ్మంటే వెంటనే లేచి పిల్లలు వచ్చి కాన్ఫిడెన్స్ గా మైక్ తీసుకొని కాన్ఫిడెంట్ గా ఉన్నారు వాళ్ళు. సో కమ్యూనికేషన్ స్కిల్ కూడా డెవలప్ చేయండి. అకాడమిక్స్ తో పాటు క్రియేటివిటీ, అలాగే పెద్దలతో ఎలాగా ప్రవర్తించాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఎలా ఉండాలి అన్నది కూడా కొంచెం టీచ్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే స్కూల్లోనే ఎక్కువ టైం, ఇంటికన్నా వాళ్ళ స్కూల్ వాతావరణం, వాళ్ళ తల్లిదండ్రుల కన్నా మీ టీచర్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు. ఇంటికి వెళ్తే బట్టలు మార్చుకొని బయటికి రోడ్డు మీద వెళ్ళిపోతారు. బట్ స్కూల్లో ఉన్నప్పుడు మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. కాబట్టి మీరు వాళ్ళని ఎలాగా అంటే వాళ్ళ బ్రెయిన్స్ ఒక స్పాంజ్ లాగా ఉంటాయి, ఏం చెప్తే వాళ్ళని సక్ చేసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని ఒక పిల్లలు రేపు భారత భవిష్యత్తులో వాళ్ళే పునాదులు వేయాలి. కాబట్టి వాళ్ళకు ఫౌండేషన్, కాబట్టి వాళ్ళకు తీర్చిదిద్దడంలో టీచర్కి చాలా ప్రధాన పాత్ర ఉంటుంది వాళ్ళ లైఫ్ లో. ఇప్పటికీ నన్ను ఏమన్నా అడిగితే నేను నా స్కూల్ గురించి చెప్తాను, కానీ నా కాలేజ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడాను. నా డిసిప్లిన్ ఇవన్నీ కూడా నాకు నా స్కూల్ ఇచ్చింది. ఆ 10 years నేను స్కూల్ ఏం నేర్చుకున్నానో ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ కానీ అలవాటు కానీ అలా ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఈ టైంలోనే తీర్చిదిద్దితే రేపు పొద్దున సక్సెస్ అవుతే మీ పేరే వాళ్ళు రేపు పొద్దున చెప్పుకుంటారు. పిల్లలందరినీ కూడా మరొకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే. టీచర్ చెప్పినట్టు బాగా చదువుకోండి, డైలీ హోంవర్క్ కంపల్సరీ, ఓకేనా? హ్యాపీ చిల్డ్రన్స్ డే.